Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. ఎగ్జామ్ డేస్లో ఏ విధంగా ప్రవర్తించి తమ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది కొంచెం చెప్పండి సార్. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు తీసుకోవటము, ఆ క్వశ్చన్లు చేసుకుని వెళ్ళిపోవటము, దాంతో ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. అంటే వీళ్ళు బిల్డప్ చేసుకున్న ప్రెషర్ ఏంటంటే లాంగ్వేజెస్ చదువుతూ కూడా పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. ఇది బట్టి విధానం వల్ల అవుతుందా? అంటే బట్టి అంటే బేసిక్గా అసలు లైఫే బట్టి. అంటే దాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే sin θ by cos θ equal tan θ, sin θ by cos θ equal tan θ అని రిపిటేటివ్గా చదువుతుంది. ఇట్లా చదవడం వల్లనే వీళ్ళకి మార్క్స్ వస్తాయి అనేది టీచర్లు ఏమైనా ఇన్కల్కేట్ చేస్తున్నారు. యావరేజ్ టీచర్ అనే వాడి పని అదే. ఎందుకంటే వాడికి ఉన్న ప్రెషర్ ఏంటంటే వాడు ఎగ్జామ్లో పిల్లల్ని పాస్ చేయించారు. దాంతో వాడు బుల్లెట్ బ్యాంకులు, ఈ క్వశ్చన్ బ్యాంకులు చదువుకొని ప్రిపేర్ అవుతున్నారు. బ్లూ ప్రింట్ కూడా గవర్నమెంటే నీ సిగ్గుగా ఇచ్చేస్తుంది. క్వశ్చన్ అడిగే అవకాశమే లేదా? వేరే క్వశ్చన్స్ ఏదైనా కనుక ఇస్తే పేపర్ టఫ్ అంటున్నారు, తీటా తీసి ఏ పెడితేనే టఫ్ అంటున్నాడు. అది గురించి ఎవరు ఆ ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక ఇష్టంతో చదువుకున్న మ్యాథ్లో తను జేఈ ఎగ్జామ్, ఐఐటి జేఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎందుకింత మిజరబుల్ గా ఫీల్ అవుతున్నారు? తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు బెటర్ గా చేయాలి మ్యాథ్స్. అంటే జనరల్ గా మనకున్నది ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే ఇప్పుడు ప్రజ్ఞానంద, గుకేష్ గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. ఇట్స్ అన్ ఐరనీ దట్ దే ఆల్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. వాళ్ళ మ్యాథ్స్ ఏమైనా స్ట్రాంగ్? అక్కడ ఏంటంటే ఆ పిల్లలు వరల్డ్ ఛాంపియన్ కావడానికి కావలసిన బేసిక్ మ్యాథ్స్ కాదు అక్కడ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను మీ పవన్ సార్. సిబిఎస్ఈ, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, బోర్డ్ ఎగ్జామ్స్ వరుసగా రానే వచ్చాయి. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిలో ఒకంత ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్లో యాంగ్జైటీ అనేది మోస్ట్ కామన్. అయితే ఇక్కడ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరీక్ష అనేది మన శక్తిని నిరూపించుకోవడానికి వచ్చిన ఒక అవకాశం మాత్రమే. ఇదే జీవితం కాదు. ఈ ఎగ్జామ్ డేస్ బిహేవియర్ ఏ విధంగా ఉండాలి, ఈ టైంలో ఏ విధంగా మన ప్రిపరేషన్ కానీ ప్లానింగ్ కానీ ఉంటే మీ స్కోర్ అనేది మరింత ఇంప్రూవ్ అవ్వచ్చు అనే విషయం మీద మాట్లాడడానికి ప్రముఖ మ్యాథమెటీషియన్, కోచింగ్ ఇండస్ట్రీలో అపారమైన అనుభవం ఉన్న చంద్రశేఖర్ జోస్ల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. పవన్ సార్. బాగున్నారా సార్? బాగున్నాను సార్. గుడ్, గ్రేట్. సో పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చేసాయి, మనమేమో ప్రశాంతంగా ఉన్నాం. టెన్షన్ వాళ్ళకి మరియు పేరెంట్స్కి స్టార్ట్ అయిపోయింది. ఈ టెన్షన్ తీసేయడానికి మీ నుంచి విలువైన ఇన్పుట్స్ అనేవి రిగార్డింగ్ బోర్డ్ ఎగ్జామినేషన్ డేస్ బిహేవియర్, అంటే ఈ ఎగ్జామ్ డేస్, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయినాయి కనుక ఎగ్జామ్ డేస్లో ఏ విధంగా ప్రవర్తించి తమ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనేది కొంచెం చెప్పండి సార్. తప్పకుండా సార్, తప్పకుండా. అంటే ఎగ్జామ్ అనగానే ఎవరికైనా ప్రెషరే. అంటే ఇంకో రోజు ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఒకసారి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ తోటి కార్పోతో మాట్లాడుతుంటే ఎవరు ఇంటర్వ్యూవర్ అతను అడిగాడు, వరల్డ్ ఛాంపియన్కి ప్రిపేర్ అయి ఉన్నావా అంటే, స్టూడెంట్ సైకాలజీ సార్, ఇంకో రోజు ఉంటే బాగుంటుంది సార్ అన్నాడు. అంటే జనరల్గా పిల్లల బిహేవియర్ కూడా అట్లే ఉంటుంది. ఏంటంటే ఇంకొక రోజు ఉంటే బాగుంటుంది, ఇంకా బాగా చేయగలుగుతాం అని ఒక ఫీలింగ్. దీంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది చాలా మటుకు ప్రెషర్ తగ్గిపోయింది ఈ మధ్య. నిజంగా చెప్పాలంటే మేము చదువుకున్నప్పుడు, మేము రాసినప్పుడు మాకు లైఫే ఇంటర్మీడియట్ కాబట్టి దాని మీద మొత్తం ఫోకస్ ఉండేది. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మొత్తం చేయటము, దాంట్లో ఉన్న లెక్కలన్నీ చేసుకోవటము, ఇంకా వేరే అడిషనల్గా పెద్దగా చేయవలసిన అవసరం ఏమి ఉండేది కాదు. మొత్తం అన్ని లెక్కలు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఒక 20 ఎక్సర్సైజెస్ ఇంటిగ్రేషన్లో ఉంటే మొత్తం 20 ఎక్సర్సైజెస్ చేసేవాళ్ళం. ఈ రోజుల్లో అంటే వీళ్ళ పద్ధతి మారింది. అంటే నేను చెప్పేది ఆల్మోస్ట్ 90%, 95% వచ్చే పిల్లల పద్ధతి కూడా ఆల్మోస్ట్ మారిపోయింది. ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు తీసుకోవటము, ఆ క్వశ్చన్లు చేసుకుని వెళ్ళిపోవటము, దాంతో ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. అంటే వీళ్ళు బిల్డప్ చేసుకున్న ప్రెషర్ ఏంటంటే అప్పటితో కంపేర్ చేస్తే అసలు నథింగ్, జీరోనే ప్రెషర్. బట్ ఇప్పుడు వీళ్ళకు ఉన్న ప్రెషర్ ఏంటంటే మనం చదువుకున్న క్వశ్చన్లు వస్తాయా రావా అనేది ఒకటే ప్రెషర్. అంటే అట్లీస్ట్ నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఉన్న టైంలో
ఆ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం ఒకసారి చదివేసుకుని ఒకసారి చేసేసుకుంటే ఆ ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. ఎందుకంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ రాగానే వాడికి అనిపిస్తుంది ఓకే పర్వాలేదు కొంత పర్సంటేజ్ అయితే వచ్చేసింది. 2 మార్క్స్ క్వశ్చన్స్ వాడు ఎన్ని చేసినా ఒక క్వశ్చనో 2 క్వశ్చన్లో మిస్ అవుతాయి. అంటే నేను మాట్లాడేది ఒక యావరేజ్ స్టూడెంట్ దృష్టిలో పెట్టుకుని, అంటే ఏంటి ఒక 90%, ఒక 85%, ఒక 80% వచ్చే పిల్లల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది స్ట్రాటజీ. అంటే మెయిన్గా వాళ్ళ ఫోకస్ అంతా 7 మార్క్స్ క్వశ్చన్స్ మీద చూసుకోవటమే. అంటే లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఏం పెద్దగా ఏం చదవట్లేదు పాపం, లాంగ్వేజ్ కూడా వాళ్ళకి ప్రెషరే. అంటే మేము రాసినప్పుడు లాంగ్వేజ్ 2 ఎగ్జామ్స్ టైంలో మేము అసలు చదివేవాళ్ళం కాదు. అంటే మేము ఆ రకంగా ఉండేది. మేము హిందీని తెలుగులో చదువుకుని హిందీలో రాసేవాళ్ళం. ఓకే. అంటే ఆ ఎక్స్పర్టీజ్ మాకు లాంగ్వేజ్లో ఉండేది. ఇప్పుడున్న వాళ్ళకి అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆ లాంగ్వేజ్ ఫోకస్ అనేది చివరి 15 రోజుల్లో, చివరి 10 రోజుల్లో పెట్టడం వల్ల ఆ లాంగ్వేజ్ కూడా వీళ్ళకి ప్రెషరే పాపం అన్నెసరీగా. సో ఆ ప్రెషర్ని కూడా కొద్దిగా తగ్గించుకోవాలంటే లాంగ్వేజ్ మీద కూడా కొద్దిగా ఫోకస్ పెట్టడమే. అంటే దాన్ని కూడా వీళ్ళు ఈజీగా తీసుకోవడానికి లేదు, లైట్ తీసుకోవడానికి లేదు. దాని మీద కూడా వీళ్ళు కొద్దిగా వర్క్ చేయాల్సిన అవకాశం ఉంది. ఆల్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూసేసుకోవటము, ఇంపార్టెంట్ ఏమన్నా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లలో ఏమన్నా ఎక్కడైనా మిస్ అవుతున్నామా కాన్సెప్ట్స్ ఒకసారి చూసుకోవటం, వెళ్ళిపోవటం. అంటే వీళ్ళు ఏంటంటే కాన్సెప్ట్ ద్వారా లెక్క చేయటం అనేది తక్కువే, వీళ్ళు లెక్క ద్వారా కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు. అంటే రివర్స్ పద్ధతి, దానివల్ల తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే కాన్సెప్ట్ నేర్చుకుని లెక్కలు చేస్తే మినిమం లెక్కలతో పని అయిపోతుంది. లెక్కలు చేసి కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే దీనికి 10 రెట్లు లెక్కలు చేయాల్సి వస్తుంది. ఈ పాయింట్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కాన్సెప్ట్స్ ముందు నేర్చుకుని లెక్కలు చేసేసుకుంటారు. ఇప్పుడు ఈ టైంలో మనం ఆ సజెషన్స్, కరెక్షన్స్ ఏమి చెప్పట్లేదు. 7 మార్క్స్ క్వశ్చన్స్ మీద పూర్తిగా ఫోకస్ చేసుకోవటం, షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మీద కొద్దిగా స్పెండ్ చేయటం, ఇది మెయిన్. సో దట్ టు స్కోర్ హైయెస్ట్, టు స్కోర్ మాక్సిమం స్కోర్ రావడానికి 75 రావడానికి 75 రాబోయే అట్లీస్ట్ 73 వచ్చినా పర్వాలేదు. సో ఇది అవకాశం. ఇది VSAQs ఒకటి పోతుంది, జనరల్గా ఒకటి పోతుంది. ఎస్పెషల్లీ కెమిస్ట్రీలో ఒకటి ఖచ్చితంగా పోతుంది. సో అందు గురించి ఒక క్వశ్చన్ పోయినందుకు దాని గురించి వరి కాకుండా ఈ 7 మార్క్స్, 3 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మంచిగా చేసుకోవటం, వాటి మీద ఎగ్జామ్కి వెళ్ళిపోవటం. అందుకే కెమిస్ట్రీలో నేను, అంటే మీరు కెమిస్ట్రీ సందర్భం చెప్పారుగా మా సబ్జెక్ట్ కనుక, కెమిస్ట్రీలో నేను చెప్తా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ BOD అనేది వచ్చింది క్వశ్చన్, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే దాని చుట్టూ ఆ కీవర్డ్ పట్టుకొని, ఇప్పుడు ప్రపంచం అంతా కీవర్డ్ చుట్టే ఆ కీవర్డ్ పట్టుకుని దాని చుట్టూ ఏదో కథల్లం అని చెప్తాను తప్ప వదిలేదు ఏదో ఒక ట్రై. అంతే, ఆర్గానిక్ మ్యాటర్ ని కీల్ చేయడానికి కావాల్సిన ఆక్సిజన్, ఇది ఇంతే సింపుల్. తనకి తోచిన టర్మ్స్ లో రాసిన నీట్ గా మార్క్స్ వచ్చే రోజులే కనుక ఖచ్చితంగా వదిలేయడం అనేది కరెక్ట్ కాదు. మాక్సిమం మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు ఒక మంచి మాట, ఏమని అంటే లాంగ్వేజెస్ చదువుతూ కూడా పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. ఇది బట్టి విధానం వల్ల అవుతుందా? అంటే బట్టి అంటే బేసిక్గా అసలు లైఫే బట్టి, అంటే దాన్ని నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మీరు ఆశ్చర్యపోతారు, క్లాస్లో మనం వెళ్ళి పిల్లలకి అర్థమైందా 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 అని 10 సార్లు అడుగుతున్నాం. యాక్చువల్లీ అర్థమైందా అని ఒక 10 సార్లు చెప్పి వాడిని బట్టి కొట్టిస్తున్నాం. నిజంగా అర్థమైన వాడు చాలా తక్కువ అరుదు. అంటే అందరూ బై మెమరీ వచ్చిన వాళ్ళే కాబట్టి బట్టి అనే తప్పని నేనేమనను. కాకపోతే ఏంటంటే రిపీటెడ్ రివిజన్ దాన్ని బట్టి అనండి, లేకపోతే రిపీటెడ్ రివిజన్ మీరు ఇంకేమని అనండి, కానీ రెగ్యులర్గా చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా అది గుర్తొస్తుంది. అంటే నిజంగా చెప్పాలంటే ఈ రోజున గుడ్ స్టూడెంట్కి బ్యాడ్ స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటంటే గుడ్ స్టూడెంట్ అనేవాడు మోర్ రివిజన్స్ చేస్తున్నాడు, బ్యాడ్ స్టూడెంట్ అనేవాడు 1, 2 రివిజన్స్ చేస్తున్నాడు. వాడు నంబర్ ఆఫ్ రివిజన్స్ పెంచుకుంటే అది బట్టి అనండి, అర్థం అవ్వనండి, ఏదన్నా అనండి, సిమిలర్ మోడల్స్ క్వశ్చన్స్ అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ. సో దేర్ఫోర్ లాంగ్వేజ్ మీద ప్రెషర్ కారణం ఏంటంటే ఆడుతూ పాడుతూ చదువుకునే లాంగ్వేజ్ని లాస్ట్ 15 రోజులకు తెచ్చేసరికి ప్రెషర్ వచ్చింది. అదే కనుక వాడు రోజు ఒక 10 నిమిషాలు లాంగ్వేజ్ మీద స్పెండ్ చేస్తుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months వాడికి అసలు లాంగ్వేజ్ అనేది ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇప్పుడు నన్ను లాంగ్వేజ్ ఇంటర్మీడియట్ రాయమంటే నేను ఒక 10 రోజుల్లో మొత్తం చదివేసుకుని రాసేయగలుగుతాను. కానీ 10 రోజుల బదులు నన్ను 10 గంటల్లో చదివి రాయమంటే రాయలేకపోవచ్చు నేను. వీళ్ళు చేసిన పొరపాటు కూడా అదే. అంటే ఏంటి, లాంగ్వేజ్లో కూడా వీళ్ళకి 98 కావాలి కదా, 98, 99 కావాలి, వీలైతే 100 వస్తే 100 కావాలి. సో దాని గురించి ఏంటి, ఆ లాంగ్వేజ్ మీద కూడా ఆప్షనల్ చదివినట్టుగానే చదువుతున్నారు వీళ్ళు. దానివల్ల ఆ ప్రెషర్. అంటే యాక్చువల్గా ఏంటంటే 1/5 ఆఫ్ ద ప్రెషర్ ఒక లాంగ్వేజ్కి ఉంది. అంటే 5 సబ్జెక్టులు ఈక్వల్ ప్రెషర్తో వీళ్ళు ట్రీట్ చేస్తున్నారు. 2 సబ్జెక్ట్స్ తీసేస్తే 40% వెళ్ళిపోయినట్టే, వాళ్ళ ప్రిపరేషన్ ఓన్లీ 60%. కానీ ఈ 40 కూడా యాడ్ అయిపోయి మొత్తం 100% ప్రెషర్ తెచ్చుకోవడానికి కారణం లాంగ్వేజ్ని ముందు నుంచి చదవకపోవటం. బట్ ఇప్పుడు ఇంకా మనం చేసేది ఏం లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఒకసారి చదువుకోవటం, మనం ఒకసారి మనసులో ఒకసారి తలుచుకోవటం, రాయగలుగుతామా లేదా అని ఒకసారి పేపర్ మీద పెట్టడం. ఓన్లీ ఓరల్గా చదువుకోకుండా పేపర్ మీద పెట్టి వెళ్ళటం అనేది చాలా అవసరమైన విషయం.
ఓకే. లాంగ్వేజ్ పరంగా ఇది చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు బాగానే స్కోర్ చేయగలుగుతారు లాంగ్వేజెస్లో కూడా. అది ఇప్పుడు లాంగ్వేజెస్ అంటే ఒక రకంగా అది ర్యామ్, ఓకే. అంటే మెమొరీలో స్పేస్లో రైట్ డంప్ చేసుకోవాల్సిన కంటెంట్ మోస్ట్లీ. రైట్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దెర్ ఇస్ నో కాన్సెప్చువల్ ఆర్ లాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ అంతే పోర్షన్ అనేది కొంచెం తక్కువే అంతే కంపారిటివ్లీ. అంతే అదే ఈ మ్యాథమెటికల్ లేదా సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు ఈ ఎగ్జామ్లో అపియర్ అయ్యేవి, ఇవి కొంత లాజిక్ ఆర్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ కదా. రైట్ మరి ఇప్పుడు మనం అంటాం మామూలుగా ఒక మొబైల్ ఫోన్లో విపరీతంగా స్టోరేజ్ పెంచినట్టయితే పాటలు, సినిమాలు, వీడియో గేమ్స్ పెంచితే దాని స్పీడ్ తగ్గిపోద్దని. రైట్ అంటే దీనిలో ర్యామ్ పెరిగితే రోమ్ తగ్గాలి. రైట్ మరి ఇక్కడ మన స్టూడెంట్స్కి రైట్ మీరు అన్నారు ఇంతకుముందు 98 మార్కులు 99 మార్కులు 100కి వస్తున్నాయి. రైట్ 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 అదే మ్యాథ్స్లో కూడా చూస్తే 75కి 75 లేదా కెమిస్ట్రీ ఫిజిక్స్లో 60కి 60 వస్తున్నాయి. దీన్ని బట్టి లాగా అంటే అనిపించట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్, అంటే రీసెంట్లీ ఒక స్కూల్లో చిన్న సెమినార్ జరిగితే వెళ్ళడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు వరుస కూర్చొని. అక్కడ ఒక అమ్మాయి గోడ వైపు తన మొహం పెట్టి సో దట్ టు అవాయిడ్ ది డిస్ట్రాక్షన్స్ ముక్కు ముందు వేసుకొని సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టాన్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా ఈక్వల్ టాన్ టీటా అని రిపిటేటివ్గా చదువుతుంది. సో ఇట్లా చదవడం వల్లనే వీళ్ళకి మార్క్స్ వస్తాయి అనేది టీచర్లు ఏమైనా ఇన్కల్కేట్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు యావరేజ్ టీచర్ అనేవాడి పని అదే. ఎందుకంటే వాడికి ఉన్న ప్రెషర్ ఏంటంటే వాడు ఎగ్జామ్లో పిల్లల్ని పాస్ చేయించాలి. దాంతో వాడికి రాని విషయాన్ని ఇంకోటికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు అదే పని చేసి వచ్చాడు అక్కడ. నిజంగా చెప్పాలంటే ఈ మెమరీ అనేది ఏమీ పెద్ద అంత అయిపోయే మెమరీ కాదు. మీకు ఎంత మెమరీ ఉందంటే వీళ్ళు ఇంటర్మీడియట్ పుస్తకంలో ఉన్న లెక్కలు మొత్తం కనుక తీసుకుంటే రోజుకు ఒక 5 లెక్కలు తీసుకుని వీళ్ళు చేసుకుంటే, లేదా రోజుకు ఒక 10 లెక్కలు తీసుకుంటే ఒక 2 months లోపల మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ మొత్తం అయిపోతుంది. మీరు ఆశ్చర్యపోతారు. అంటే మేము చదువుకునేటప్పుడు ఇంటర్మీడియట్ సిలబస్ ఓన్లీ 1 month ప్రోగ్రామ్ నడిచేది. 1 monthలో ఇంటర్మీడియట్ చెప్పేసేవాళ్ళు. అంటే ఏంటి, రోజు 2 గంటల క్లాస్ ఉండేది, డైలీ క్లాస్ ఉండేది. 1 month లోపల 1500 రూపాయలు ఇచ్చి ఇంటర్మీడియట్ మొత్తం చదువుకుని వచ్చేసేవాళ్ళం. అంటే ఏంటి, యాక్చువల్ చెప్పాలంటే ఇంటర్మీడియట్ సిలబస్ ఈజ్ ఓన్లీ ఫర్ 1 month, నాట్ మోర్ దెన్ దట్. కరెక్ట్. అంటే ఆ ప్రాబ్లమ్స్ కనుక మొత్తం వీడు చేసేసుకుంటే వీడికి అర్థమైనా కాకపోయినా ఏదో రకంగా ఆ లెక్క చూస్తే చేసే పరిస్థితికి వస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ వాడికి ఎక్కడ వస్తుందంటే ఇటువంటి లెక్క, సిమిలర్ లెక్క ఎక్కడన్నా తగులుతుందా అని అర్థం చేసుకోవటం. అంటే ఇప్పుడు నంబర్స్ మారిపోయినా కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు కొంతమంది. అయితే ఆశ్చర్యమైన విషయం, అంటే అదే నెంబర్ ఉండాలి వాడికి. ఏ తీసి తీటా పెడితే చేయలేకపోతున్నాడు, తీటా తీసి బీటా పెడితే చేయలేకపోతున్నాడు. ఎందుకు, వాడికి అదే మెమరీలో ఉంది. కానీ వాడు కనుక సఫిషియెంట్ టైం కనుక స్పెండ్ చేసి ఉంటే దాని మీద వాడికి అర్థమయ్యేది ఏంటంటే అరే ఇలాంటి లెక్క నేను ఆల్రెడీ చేసినాను అని చెప్పని. అది రాగానే ఆటోమేటిక్గా ఆ మెమరీ పోయి అండర్స్టాండింగ్కి వచ్చేస్తుంది. అంటే జనరల్గా చెప్పాలంటే 2 రకాల ప్రిపరేషన్ టెక్నిక్స్. ఒకటేమో చేస్తాబో సచ్చినట్టు వస్తుంది, ఒకటేమో అర్థమైతే కానీ చేయకు. మొదటిది రష్యన్ పద్ధతి. మీరు రష్యన్ బుక్స్ ఏమైనా తీసుకుంటే దాంట్లో ఒక 4 ఫార్ములాలు ఇచ్చి, ఒక బర్మన్ అని ఒక బుక్ ఉంది క్యాలిక్యులస్కి, 5000 లెక్కలు ఉన్నాయి దాంట్లో. ఒక 4 ఫార్ములాలు ఇస్తాడు, 10 ఫార్ములాలు ఇస్తాడు. ఆ మొత్తం లెక్కలు చేసేసిన తర్వాత వాడి కాన్సెప్ట్ అర్థమవుతుంది, లెక్కలు వస్తే మోడల్స్ తెలిసిపోతాయి. అదే మీరు రెజ్నిక్ అండ్ హ్యాల్డే తీసుకుంటే ఫిజిక్స్లో బుక్కు బోల్డంత థియరీ, ఆ థియరీ మొత్తం అర్థమైతే కానీ లెక్క చేయలేడు వాడు. అది ఇరిడో తీసుకుంటే దాంట్లో లెక్కలే ఉంటాయి, ఫార్ములాలు తక్కువ ఉంటాయి. ఫిజిక్స్ అంటే వీళ్ళు ఏంటి బేసిక్గా ఏంటంటే అండర్స్టాండింగ్ తర్వాత లెక్క చేయటమా, లెక్క చేయటం వచ్చిన తర్వాత అండర్స్టాండింగ్ రావటమా, ఏదైనా కరెక్ట్ పద్ధతే. అయితే బెటర్ టీచర్ ఉన్నప్పుడు ఏంటంటే అండర్స్టాండింగ్ తర్వాత లెక్క చేయటం వాడికి ఈజీ అవుతుంది. యావరేజ్ టీచర్ ఉన్నప్పుడు లెక్క చేసిన తర్వాత వాడి కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఎప్పటికైనా టీచర్ కంటే పిల్లోడే గట్టోడు. సో పిల్లవాడు అర్థం చేసుకున్న తర్వాతే టీచర్ అర్థం చేసుకుంటాడు. అందుగురించి ఈ టీచర్ ఎన్నో బ్యాచ్లు చెప్పున్నాడు కాబట్టి వీడికి అర్థమవుతుంది. కాబట్టి అట్లీస్ట్ టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ వాడు ఏంటంటే సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి చెప్పుకుంటూ వెళ్తే మొత్తం కలిపి వాడికి కావాల్సిన కాన్సెప్ట్స్ అన్ని పెట్టుకుంటే మినిమం మోడల్స్లలో వాడు ఆ మొత్తం సిలబస్ కంప్లీట్ చేసుకుని అది ఇంటర్మీడియట్కి పనికి వస్తుంది, జేఈకి కూడా పనికి వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మై అడ్వైస్. అంతే అంతే. అంటే గ్రేట్ టీచర్ రివీల్ కాంప్లెక్సిటీ. అంతే అంతే, మొత్తం తీసి సింపుల్ చేసేస్తాడు, దాన్ని మొత్తం చాప్టర్ మొత్తం సింపుల్ చేసి పడేస్తాడు, తీసేస్తారు. అంతే ఈజీగా చేసేస్తాడు క్వశ్చన్. అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ అనేది మన దగ్గర బాగా నడుస్తుంది. రైట్, బుల్లెట్ క్యూ అని, బేబీ క్యూ అని, అది మన మార్కెట్లో ఇప్పుడు అన్నీ అవే. రైట్ రైట్. దాంతోపాటు యూట్యూబ్లో కొన్ని ఇది చదువు మార్కులు కొట్టు ఇదన్నీ బుల్లెట్ పట్టు ఏదో క్యాప్షన్ రైట్ రైట్ బుల్లెట్ బ్యాంకులు, ఈ క్వశ్చన్ బ్యాంకులు చదువుకొని ప్రిపేర్ అవుతున్నారు. రైట్ బ్లూ ప్రింట్ కూడా గవర్నమెంటే నీ సిగ్గుగా ఇచ్చేస్తుంది. అవును అవును.
ఇందులోంచి కాకుండా Right. క్వశ్చన్ అడిగే అవకాశమే లేదా, ఒకవేళ అడిగితే స్టూడెంట్ దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి? వేరే క్వశ్చన్స్ ఏదైనా కనుక ఇస్తే పేపర్ టఫ్ అంటున్నారు. అర్థమైంది కదా మీకు? నేను చెప్పే కదా, తీటా తీసి ఏ పెడితేనే టఫ్ అంటున్నాడు వాడు. అందు గురించి ఎవరు ఆ ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేక, ఆ రచ్చరచ్చ చేయటం ఇష్టం లేక, ఓ రకంగా ఒక రోట్ సిస్టంలో ఈ లెక్కలే వస్తాయని చేయటం కానీ, అటువంటి కాన్సెప్ట్స్ తోటే డిఫరెంట్ లెక్కలు రావడానికి కొన్ని వేల లెక్కలు క్రియేట్ చేసుకోవచ్చు. ఇవ్వగలిగిన సత్తా ఉన్న టీచర్ కనుకుంటే అలాంటి పేపర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. అందు గురించి ఏం చేస్తున్నారు, అటువంటి టైప్ క్వశ్చన్స్ని మళ్ళీ మళ్ళీ ఇచ్చి అవే క్వశ్చన్స్ మళ్ళీ మళ్ళీ ఇచ్చేసరికి ఏంటంటే వాడు అండర్స్టాండింగ్ రావడానికి కొంత టైం పడుతుంది వాడికి. అంటే వాడు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక బీఎస్సీ తర్వాత ఒక బీటెక్ తర్వాత, బీటెక్లో కూడా మళ్ళీ ఇదే తయారు, ఇట్లే ఆల్ ఇన్ వన్ అని పెట్టేసుకుని దాంట్లో చదువుకుని దాంట్లో కూడా మళ్ళీ ఇదే పరిస్థితి. వాడు ఎక్కడ నేర్చుకోవాలి? వాడు పోయి జాబ్లో పోయిన తర్వాత నేర్చుకుంటున్నాడు. దానికోసం వాడు ఏంటి, జాబ్లో వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రీమ్ ప్రెషర్ గురవుతున్నాడు. ఎవరు అక్కడ వాడికి ఆదుకునేవాడు ఎవడు లేడు. వాడు గూగుల్లోంచి ఎత్తుక్కుంటాడా, పుస్తకాల్లోంచి ఎత్తుక్కుంటాడో, ఈ మొత్తం 5 ఏళ్ల ప్రెషరు వాడు అక్కడ పెడుతున్నాడు. దాంతో ఏంటంటే అసలు వాడి ఏజు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆయుష్ శాతం ఒక 1/10 పడిపోతుంది జాబ్లో చేరిన తర్వాత. ఏడాది కంటే ఎక్కువ పని చేయలేకపోతున్న పరిస్థితి ఇది. కరెక్ట్. ఇది కాకుండా ఈ పనికి మాలిన వాళ్ళు 90 గంటలు పని చేయి, 100 గంటలు పని చేయని ఇంకో ప్రెషర్ వాడి మీద పెట్టడం. ఈ రీజను ఈ 5 years బ్యాక్లాగే. మేము 10th చదువుకున్నప్పుడు పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కొద్దిగా నేర్చుకున్నాం. డిగ్రీ వచ్చేసరికి ఈ మొత్తం నాలెడ్జ్ అంతా మాకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి మాకు అర్థమైంది, అరే ఇంత చిన్నదానికి మేము ఎందుకు ఇంత కష్టపడుతున్నాము అని చెప్పని. అది నేర్చుకున్న రోజున వాడికి అసలు ప్రెషర్ అనేది ఫీల్ కాడు. ఆ ఫీల్ కావడానికి కోసం ఏంటంటే సింపుల్గా ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే ఈ టైంలో కరెక్షన్స్ పెద్దగా ఇంటర్మీడియట్ కోసం మనం చెప్పాల్సింది ఏం లేదు. బట్ జేఈ లెవెల్కి కానీ మొత్తం ఉన్న టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మోడల్స్ రాసేసుకుని ఫాస్ట్ 5 years పేపర్స్ చూసేసుకుని ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చేసుకుంటే సరిపోతుంది అనుకుంటే ఒక 150 కాన్సెప్ట్స్ తోటి మొత్తం మ్యాథమెటిక్స్ సిలబస్ జేఈ కోసం కావాల్సినంత చేసేసుకోవచ్చు. 150 కాన్సెప్ట్లు జేఈకి అంటే ఇంటర్మీడియట్కి 100 కాన్సెప్ట్లు సరిపోతాయి. ఇంతకంటే అవసరం లేదు. ఆ ప్రెషర్ తగ్గించుకోవడానికి కోసమని ఈ పాయింట్లు కనుక వాళ్ళు అర్థం చేసుకుంటే సింపుల్గా, ఇది నేనేమంటానంటే పేరెంట్స్ చూడాలి, టీచర్స్ ఎక్కువ చూడాలి, ఐపీ చెప్పే టీచర్స్ ఎక్కువ చూడాలి. అంటే ఈ మొత్తం క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు కాకుండా దానికి రిలేటెడ్ క్వశ్చన్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ కనుక చేపిస్తే వాళ్ళు చాలా మేలు చేసినట్టు అవుతారు పిల్లలకి. ఇప్పుడు ఒక విషయం చెప్పండి సార్, నేను మ్యాథ్ మీద ఇష్టంతో ఎంపీసీ తీసుకుంటాను న్యాచురల్లీ, రైట్. కెమిస్ట్రీ మీద ఇష్టంతో కాదు. రైట్. మరి ఇట్లా మ్యాథ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి తీసుకున్న స్టూడెంట్ ఈ మధ్య కాలంలో జేడబ్ల్యూ మెయిన్ పేపర్స్ ఎస్పెషల్లీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అడ్వాన్స్డ్, రైట్. రైట్. మెయిన్లోనే పేపర్ లెంత్ ఉంది, డిఫికల్ట్ ఉందని రీమార్క్స్ వినబడుతున్నాయి కదా. మరి ఇంత ఇష్టంతో చదువుకున్న మ్యాథ్లో తను జేఈ ఎగ్జామ్, ఐఐటి జేఈ ఎగ్జామ్ వచ్చేసరికి ఎందుకింత మిజరబుల్గా ఫెయిల్ అవుతున్నాడు? అంటే మిజరబుల్గా ఫెయిల్ అవ్వడం యాక్చువల్గా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు బెటర్గా చేయాలి మ్యాథ్స్. అంటే జనరల్గా మనకున్నది ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే మన మ్యాథమెటిక్స్ బెస్ట్ అని చెప్పుకుంటారు అందరూ. తర్వాత ఈ యూనివర్సిటీలో మన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ బెస్ట్ అని చెప్పుకునేవాళ్ళు. ఎందుకంటే ఎన్నో సిఎస్ఆర్ స్కాలర్షిప్స్ ఆ పిల్లలకు వచ్చేవి. అంటే మన కెమిస్ట్రీ మ్యాథ్స్ని బీట్ చేసేసింది. అంటే మన కెమిస్ట్రీ టీచర్స్ బెటర్గా ఉన్నారు. అంటే మ్యాథ్స్ డల్ కావడానికి కారణం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంటర్మీడియట్ లెవెల్లో బాగా టీచ్ చేసే టీచర్లు అందరూ ఎలివేట్ అయిపోయి వాళ్ళు ఎంసెట్, ఏఐట్రిపుల్ ఐఐటికి వెళ్ళిపోయి ఇంటర్మీడియట్ యాక్చువల్గా టీచ్ చేసే టీచర్లు లేకుండా పోయారు. దానివల్ల అన్నెసరీ ప్రెషర్ వాళ్ళు క్యారీ చేస్తున్నారు. ఆ పిల్లల మీద కూడా అది పాస్ అవుట్ అవుతుంది. దానివల్ల ఆ మ్యాథ్స్ మీద ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి కెమిస్ట్రీ వైపుకి ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అంటే నాకు కొంచెం బాధగా ఉంది అది. అంటే కెమిస్ట్రీ మీ సబ్జెక్ట్ కాబట్టి మీకు మంచిగానే అనిపించచ్చు స్కోరింగ్ కానీ. ఈ రోజున యాక్చువల్గా చెప్పాలంటే తక్కువ టైంలో, అంటే ఇప్పుడు కెమిస్ట్రీకి ఇచ్చిన టైంలో సగం టైంలో మ్యాథ్స్ మొత్తం సిలబస్ చేసుకోవచ్చు. మీకు మొత్తం ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఇచ్చిన టైంలో మొత్తం మ్యాథ్స్ చేసేసుకోవచ్చు. అంటే అది అర్థం చేసుకున్న రోజున మళ్ళీ ఆ మ్యాథ్స్కి డిమాండ్ వస్తుంది. అటువంటి టీచర్లు ఆ మెయిన్ ఐఐటి అది వదిలేసుకుని ఓన్లీ ఇంటర్మీడియట్ చెప్పుకుంటే నేను అనుకుంటా ఐఐటి లెవెల్లో ఏమి చెప్పకపోయినా వాడికి సెలెక్షన్ వచ్చేస్తుంది. అంతే. ఇది కావాల్సిన చేంజ్ మనకు కావాల్సింది. అంటే యాక్చువల్గా ఇంటర్మీడియట్లో బెటర్ టీచర్స్ రావాలి, స్కూల్ లెవెల్లో బెటర్ టీచర్స్ ఉండాలి. ఐఐటిలో ఎవడు చెప్పినా నడుస్తుందంట. నేను ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే యాక్చువల్గా చెప్పాలంటే అసలు వాళ్ళకి ఐఐటి చెప్పడం కంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ చెప్పుకుంటున్నాం. మేము చెప్పుకున్న తర్వాత వాడికి ఐఐటి చెప్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, మా టైం సగం ఇంటర్మీడియట్ దానికే వేస్ట్ అయిపోతుంది.
ఇది జరుగుతుంది. అంటే మ్యాథ్స్ యాక్చువల్గా చెప్పాలంటే కొంత లెంతీగా ఉంటాయి, కొంత డిఫికల్ట్గా ఉంటాయి. డిఫికల్ట్గా ఉన్నదాన్ని వదిలేయటం, లెంతీగా ఉన్నదాన్ని టైం సరిపోతే వదిలేయమని చెప్పి మేము వాళ్ళకి చెప్తూనే ఉంటాం. ఇది రిలేటివ్ పెర్ఫార్మెన్స్ అంతే. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 100 క్వశ్చన్లు ఉంటే 100లో 20 చేసినా వాడికి 100% రావచ్చు. ఎందుకంటే పేపర్ లెంతీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అదే పని చేయాలి. సో పేపర్ డిఫికల్ట్ అనేది ఒక్కడికి కాదు, అందరికీ డిఫికల్టే. సో రిలేటివ్ పెర్ఫార్మెన్స్ కాబట్టి అయితే ఎవరికైనా 100 వచ్చి వీడికి 10 మార్కులు వస్తుంటే అప్పుడు వీడు బ్యాడ్ అని చెప్పాలి. ఓవరాల్గా పర్సంటైల్ కనుక మీరు చూసుకుంటే బాగానే తెస్తున్నారు మన పిల్లలు, కానీ ఇంకా బెటర్గా చేయగలుగుతారు. అంటే వీళ్ళు 100% తేవాల్సిన కెపాసిటీ ఉన్న పిల్లలు కూడా 60-70%, 80%, 90% దగ్గర ఆగిపోతున్నారు. కారణం ఏంటంటే ఆ తెలుగు అకాడమీ బుక్కులు టోటల్గా పక్కన పెట్టేయటము, దాన్ని ఏమీ చేయకపోవటము, ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చేసుకు వెళ్ళిపోయేసరికి కాన్సెప్ట్స్ లేకుండా పాస్ట్ 10 years జేఈ క్వశ్చన్స్ ఒకటే చేసిన క్వశ్చన్ చేయటం వల్ల వాడికి ఆ కాన్సెప్ట్ అవగాహన లేక దాని లెంతీనా, డిఫికల్టా, కాన్సెప్ట్ వల్ల మిస్టేకా ఏమో తెలియని పరిస్థితిలో కొన్ని టిక్కులు కొట్టి వస్తున్నారు. ఇది రీజన్. అంటే పేపర్ డిఫికల్టా అంటే నేను డిఫికల్ట్ అనను, కానీ టైం తక్కువ కాబట్టి. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే ఒక పేపర్కి 3 గంటల టైం ఉంటే 3 గంటల టైము ఒక సబ్జెక్ట్కి ఇవ్వం. మనం ఏం చేస్తాము, జనరల్గా ఫిజిక్స్కి 1 గంట ఇచ్చి, కెమిస్ట్రీకి 40 నిమిషాలు ఇచ్చి, 1:20 నిమిషాలు మ్యాథ్స్కి ఇస్తున్నాం. 1:20 నిమిషాల్లో వాడిని మొత్తం 30 క్వశ్చన్లు చేయమన్నట్లే 20 క్వశ్చన్లు చేయమంటున్నాం. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 6 నిమిషాలు వాడికి దొరుకుతుంది. దాన్ని లెంతీ అని ఎట్లా అంటారు చెప్పండి పవన్ గారు? సో ఇట్ ఈస్ నాట్ లెంతీ డెఫినెట్లీ. 6 నిమిషాలు ఒక క్వశ్చన్కి వాడు స్పెండ్ చేయగలిగినప్పుడు దాన్ని లెంతీ అని మనం అనలేము. ఎందుకు లెంతీ అంటే వాడికి అర్థం కాని కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నాడు కాబట్టి వాడికి లెంతీ. ఆన్సర్ వచ్చేది ఉంటే అంత టైం పట్టదు కదా. 6 నిమిషాలు ఒక క్వశ్చన్కి పడుతుందా? పట్టదు కదా. మెయిన్స్ లెవెల్లో వాడు చేయాల్సింది 20 క్వశ్చన్లే. 20 క్వశ్చన్లు చేస్తే అద్భుతమైన పర్సంటైల్ వాడికి వస్తుంది. వాళ్ళు చేయాల్సింది ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ ఐఐటి మ్యాథ్స్ వేరు, ఐపీఈ మ్యాథ్స్ వేరా? ఏమీ లేదు సార్, అన్నీ ఒకటే. కాకపోతే ఏంటంటే టాపిక్స్ పరంగా కొన్ని టాపిక్స్ తీసేస్తున్నారు కాబట్టి ఐపీలోనే కొన్నిసార్లు ఎక్కువ సిలబస్ ఉందని చెప్పుకోవాలి. ఈ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మొత్తం A to Z, దాంట్లో ఉన్న బుక్ వర్క్స్, దాంట్లో ఉన్న లెక్కలు అన్నీ కనుక వాడు చేసేస్తే 60% జేఈ ప్రిపరేషన్ అయిపోయినట్టే. కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ మీరు తీసుకోండి, యాజ్ ఇట్ ఈజ్ ఎన్సీఆర్టీని యాజ్ ఇట్ ఈజ్ వేసేసాడు కెమిస్ట్రీలో అయితే. ఆ మొత్తం వాడు చదివేసుకుని ఆ డిలీటెడ్ సిలబస్ కూడా చదివేసుకుంటే వాడి లెవెల్ అడ్వాన్స్లో కూడా 40% ప్రిపరేషన్ అయిపోయినట్టే. ప్రతి లెక్క తెలుగు అకాడమీలో ఉన్నది వాడు చేసేసుకుంటే అది ఎంసెట్కి పనికొస్తుంది, ఐఐటీకి పనికొస్తుంది, జేఈ అడ్వాన్స్కి కూడా పనికొస్తుంది. అంటే మ్యాథమెటిక్స్ అనేది కేవలం ఏదో ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కే కాదు, రైట్, జీవితంలో చాలా కీలకమైనది. తను ఫ్యూచర్లో పర్సూ చేసే ఏ కెరియర్ ఆప్షన్ అయినా సరే అని ఇంతకుముందు వచ్చిన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తారు. సో అదర్ దాన్ ఈ ఎంట్రన్సెస్, మ్యాథ్ ఏ విధంగా వాళ్ళ జీవితంలో ఉపయోగపడుతుంది? అట్ ద సేమ్ టైం ఆల్టర్నేటివ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఏమున్నాయి అసలు పిల్లలకి? అంటారు కదా చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మ్యాథ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెరియర్గా ఒక స్టూడెంట్ తీసుకుందాం అనుకుంటే, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చి చెప్తా ఉంటారు, సార్ నాకు మ్యాథ్ అంటే ఇంట్రెస్ట్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంత బాగా చేయలేకపోతున్నా కనుక ఐ వాంట్ టు పర్సూ మై కెరియర్ విత్ మ్యాథమెటిక్స్. సో ఇప్పుడు కెమిస్ట్రీ అనుకోండి, రీసెర్చ్ సైంటిస్ట్గా లేదా కెమిస్ట్ గానో ఫార్మసిస్ట్ గానో పోయే అవకాశాలు ఉన్నట్టే, మ్యాథ్లో ఉన్న అవకాశాల గురించి కొంచెం చెప్పండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా తాత ఒక ఆయన ఉండేవాడు, ఆయన మ్యాథ్స్ టీచర్. ఆయన ఎక్కడైనా ఒక రూమ్లో కూర్చుంటే ఆ రూమ్లో ఎవరు పిల్లలు పోయేవాళ్ళు కాదు. అరే ఆ రూమ్లో ఆ ముసలైన దగ్గర పోవద్దన్నాడు. ఎందుకు అంటే ఆయన పోతే పిలిచి లెక్క అడుగుతాడు. సో నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఆయన నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, పైసన్నరకి చాటన్నర బియ్యం వస్తుంది, 5 పైసలకి ఎన్ని చాటల బియ్యం వస్తుందని అడిగాను. టక్కని చెప్తే ఆయన నాకు ఒకటే అడ్వైజ్ ఇచ్చిండు, బాబు జీవితంలో 2 విషయాలు గుర్తుపెట్టుకో, ఒకటి లెక్కలు నేర్చుకో, 2 ఇంగ్లీష్ నేర్చుకో, ఇంకా నేను ఎవరు ఆపలేరు అన్నాడు. సో నేను లెక్కల మీద ఇంగ్లీష్ మీద ఫోకస్ చేసిన, మిగతావన్నీ వదిలేసిన. ఆ లెక్కల వల్ల ఏంటి ఇంపార్టెంట్ అంటే ప్రతిరోజు మనకి నిత్య అవసరమైన విషయం. అంటే మీరు ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ కూడా మ్యాథ్సే అవసరం. అంటే ఇప్పుడు లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలా అనే ఆలోచనలో కూడా మనం లెక్కలే ఆలోచిస్తాం. అంటే లెఫ్ట్ పోవాలా రైట్ పోవాలంటే ఏది తక్కువ డిస్టెన్స్, ఏది ఎక్కువ డిస్టెన్స్, అది ఆలోచించుకుంటాం. దాని ప్రకారం మనం లెఫ్టా రైట్ అని ఆలోచిస్తాం. ఈ రోజున అవన్నీ తీసి పడేసి గూగుల్ కొడుతున్నాం. వాడేం చేస్తున్నాడు, ఎక్కడో తీసుకెళ్ళి చెరువు మధ్యలో వదిలేస్తున్నాడు. ఎందుకంటే అన్నిసార్లు గూగుల్ రైట్ ఉండదు, కొన్నిసార్లు తప్పులు కూడా ఉంటుంది. అప్పుడు మనం ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలనే సంగతి తెలియకుండా ఇబ్బంది పడే టైంలో మనకు ఆ మ్యాథ్స్ అనేది హెల్ప్ చేస్తుంది. మ్యాథ్స్ అనగానే ఏంటంటే బేసిక్గా ఏంటంటే అదేదో కష్టమైన విషయము, అదేదో డిఫికల్ట్ విషయం అని పక్కన పెట్టేసి, ఇప్పుడు కెమిస్ట్రీలో కూడా మీకు ఆల్మోస్ట్ 40% మ్యాథ్సే, ఫిజికల్ కెమిస్ట్రీ మొత్తం మ్యాథ్సే, మీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా లెక్కలు అవసరమే, మీ ఆర్గానిక్లో కూడా అక్కడక్కడ లెక్కలు అవసరమే ఉంటుంది, ఫిజిక్స్ మొత్తం మ్యాథ్సే. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం 3 సబ్జెక్టులో ఉన్నది 80% మ్యాథ్సే అక్కడ.
సో మ్యాథ్స్ వదిలిపెట్టి నేను ఏదో చేస్తానంటే మటుకు కాని పని. ఓకే. దీన్ని కెరియర్గా తీసుకోవాలంటే 2-3 రకాలుగా. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ కావాలన్నా, ఒక మంచి అనలిస్ట్ కావాలన్నా, లేకపోతే ఒక మ్యాథమెటిక్స్ రిలేటెడ్ ఏదన్నా ఒక డిజైన్ చేయాలన్నా, ఇప్పుడు వీళ్ళు డిజైన్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళ అల్గోరిథమ్స్ అన్నీ కూడా హై మ్యాథ్స్ ఉంటే కానీ వాళ్ళు చేయలేరు. చాలామంది వీళ్ళు చేసే వీళ్ళు ప్రోగ్రామర్స్ కాదు, యాక్చువల్గా వీళ్ళంతా డేటా ఎంట్రీ ఆపరేటర్స్. నిజంగా ప్రోగ్రామర్ అంటే వాడే గేమ్ లాజిక్ అంతా హయ్యర్ లెవెల్ మ్యాథమెటిక్సే. స్టాటిస్టిక్స్ మీరు కనుక కంప్యూటర్ సైన్స్లో హయ్యర్ లెవెల్లో కనుక మీరు ఆలోచిస్తే వాడేది లీనియర్ ఆల్జీబ్రా, మొత్తం మ్యాథ్సే. సో అది లేకుండా వాడు ఎటువంటి ప్రోగ్రామింగ్ వాడు రాయలేడు, వాడు కాపీ కూడా రాయాల్సిందే, అంతకంటే వాడికి ఎందుకు పనికిరాదు. సో అందుకోసం ఈ మ్యాథ్స్ అనేది ప్రతి ఫీల్డ్లో పనికొచ్చేది. వాడు కూర్చుని టీవీ ముందు ఈ స్టాక్ పెరుగుతుంది, ఈ స్టాక్ తగ్గుతుంది అని చెప్పడానికి కూడా మ్యాథ్స్ కావాలి వాడికి, ప్రాబిలిటీ కావాల్సిందే వాడికి. ఇప్పుడు అనలిస్ట్ అనేవాడు ఏంటంటే ఇప్పుడు బేసిక్గా ఈవెన్ ఈ ఎలక్షన్లలో ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదు అని చెప్పడానికి కూడా మ్యాథ్స్ కావాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక పనికిమాలిన అనాలిసిస్ చేసేసరికి ఏంటంటే తప్పులు రిజల్ట్స్ వస్తాయి. కానీ జనరల్గా ఒక ప్రాపర్ అనాలిసిస్ చేయాలంటే అక్కడ కూడా మ్యాథ్సే పనికి వస్తుంది. అంటే సింపుల్ చెప్పాలంటే తప్పుగా వాడితే ఎట్లుంటుంది అంటే యావరేజ్ హైట్ ఆఫ్ ద రివర్ ఈజ్ 2 మీటర్స్ అన్నాడు ఎవడో, లేదా 1 మీటర్ 1.5 మీటర్ అన్నాడు. అనగానే ఒకడు అనుకుంటాడు నేను 2 మీటర్స్ హైట్ ఉన్నాను, అందుకోసం చెప్పి నేను వెళ్ళిపోతాను, నేను మునగాను అనుకున్నాను. వాడు అక్కడ పోయి వాడు మునిపోయి చచ్చిపోయాడు. ఎందుకంటే 2 మీటర్స్ యావరేజ్కి 2 మీటర్స్ యాక్చువల్ హైట్కి డిఫరెన్స్ తెలియకపోతే వాడు నీళ్ళలో పడి చచ్చిపోయినట్టే. అదేవిధంగా మ్యాథ్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఐడియాస్ అన్నీ కానీ ఈవెన్ సింపుల్ క్యాలిక్యులేషన్స్ కూడా రావు జనాలకి. అంటే ఇదివరకు రోజుల్లో మేము చదువుకునేటప్పుడు టేబుల్స్ 1 to 20, స్క్వేర్స్, క్యూబ్స్, రెసిప్రోకల్స్ ఖచ్చితంగా మళ్ళీ తని నేర్పించేటోళ్ళు. ఈ రోజున అది కూడా పోయింది. అంటే ఇప్పుడు మీరు నమ్మరు, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు చేసే మిస్టేక్స్లలో 20% ఆఫ్ ద మిస్టేక్స్ ఆర్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్. కాన్సెప్ట్ కరెక్ట్గా పెట్టి క్యాలిక్యులేషన్ తప్పు చేసి మిస్టేక్ పోతుంది. ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? రోజు చేయటమే, ఒక చిన్న యాప్ తీసుకుని క్యాలిక్యులేటర్ వాడుతున్నారు, క్యాలిక్యులేటర్ వాడకుండా. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక యాప్ ఉంది, మ్యాథ్స్ యాప్ అని. దాంట్లో ఏంటంటే రోజు ఒక 5 క్వశ్చన్లు చేస్తాను నేను. ఏంటి క్యాలిక్యులేషన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవే ఉంటాయి. ఓ 29 into 39 ఎట్లా చేయాలి, క్యాలిక్యులేటర్ లేకుండా చేయి. అట్లా ఒక 5 లెక్కలు చేయగానే ఆటోమేటిక్గా ఏంటి మైండ్లో ఓకే ఈ క్యాలిక్యులేషన్ ఇట్లా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్లో ఇదే చేయటం. అదే మ్యాథ్స్ MBA ఎంట్రన్స్లో ఉంది, అదే మ్యాథ్స్ జాబ్ ఇంటర్వ్యూలో ఉంది, అదే మ్యాథ్స్ వాడు ఎక్కడ పోయినా పనికొచ్చేది అదే. సో అందుగురించి ఈ మ్యాథ్స్లో ఫస్ట్ వాడు చేయాల్సిన 7th క్లాస్ 6th క్లాసులలో వాళ్ళకేమో క్యాలిక్యులస్ చెప్పేస్తున్నారు. అది కాకుండా ఆ బేసిక్ క్యాలిక్యులేషన్స్ కూడా వాళ్ళకి నేర్పించగలిగితే ఈ మ్యాథ్స్ వల్ల వాడు సాధించే అద్భుతాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈవెన్ కెమిస్ట్రీలో మీ ఫిజికల్ కెమిస్ట్రీ నిండా మ్యాథ్సే. అది లేని వాడు మ్యాథ్స్ ఏం ఫిజికల్ కెమిస్ట్రీ చేస్తాడు, వాడు ఏం చేయలేడు. మీ మోల్ కాన్సెప్ట్ నిండా మ్యాథ్సే కదా, అది లేకుండా వాడు ఏం చేస్తాడు. అందుగురించి ఈ మ్యాథ్స్ మీద ఫోకస్ చేస్తే అంటే రీసెర్చ్ లెవెల్లో మ్యాథ్స్ అనేది నెక్స్ట్ లెవెల్. ఇదంతా నేను చెప్పేది బేసిక్ మ్యాథ్స్ చెప్తాను, అంటే ఇంటర్మీడియట్ లెవెల్ మ్యాథ్స్. ఇదే మ్యాథ్స్ వాడికి డిగ్రీలో కూడా పనికొస్తుంది, ఇదే మ్యాథ్స్ వాడికి పీజీలో కూడా పనికొస్తుంది, ఇదే మ్యాథ్స్ వాడికి ప్రోగ్రామింగ్లో కూడా పనికొస్తుంది. అంటే క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ, అల్జేబ్రా, బేసిక్ క్యాలిక్యులేషన్స్ కనుక వాడు నేర్చుకుంటే జీవితంలో ఎక్కడ పోయినా బతికేసేయచ్చు. ఇప్పుడు ప్రజ్ఞానంద, గుకేష్, రైట్, వీళ్ళంతా గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. విశ్వనాథ్ ఆనంద్ అంతకుముందు మేము ఉన్నప్పుడు. సో వీళ్ళంతా ఇట్స్ అన్ ఐరనీ దట్ దే ఆల్ ఆర్ ఫ్రమ్ తమిళనాడు. అంటే బేసిక్గా ఏంటంటే వాళ్ళ మ్యాథ్స్ ఏమైనా స్ట్రాంగ్గా ఏమీ లేదు అక్కడ ఏంటంటే ఆ పిల్లలు వరల్డ్ ఛాంపియన్ కావడానికి కావాల్సిన బేసిక్ మ్యాథ్స్ కాదు అక్కడ వాళ్ళు చేసేది. అంటే నేను దాన్ని తప్పైతే ఎవరన్నా కరెక్ట్ చేయొచ్చు నన్ను. 1,00,000 కాంబినేషన్స్ వాళ్ళు చేసేస్తారు, ఒక 6 8. నేను ఒకసారి ఒక చెస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఒక యూనివర్సిటీ లెవెల్ ఛాంపియన్ని, నేను చెస్ బాగానే ఆడేవాడిని ఆ రోజుల్లో. నేను వెళ్ళి కూర్చుంటే సరిగ్గా షర్టు బటన్ పెట్టుకున్నాడు, చెడ్డీ వేసుకోలేని వాళ్ళు కూడా వచ్చి ఆడ కూర్చుంటున్నాడు. అంటే మ్యాథ్స్కి లింక్ ఉంది, ఏమీ లేదు. మీరు మరి ఎట్లా వాడేంటి, నేను ఊరికే సరదాగా వెళ్ళిన, నేను నేర్చుకుంది ఏంటి, ఉన్న కాంబినేషన్ వల్ల నేర్చుకున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ పిల్లలు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పర్టికులర్ కాంబినేషన్ అనేది వచ్చిందంటే ఆ పర్టికులర్ కాంబినేషన్ నువ్వు ఎంటర్ అవుతే వాడిని ఎంచిత కొట్టేస్తాడు. వాడికి తెలియని కాంబినేషన్లో నువ్వు ఎంటర్ కావడానికి అవకాశం లేదు, ఎందుకంటే వాడు ఆల్రెడీ ఒక 40,000 లెక్కలో 30,000 లెక్కలో చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఐఐటీలో కూడా మీరు నిజంగా చెప్పాలంటే 1,00,000 లెక్కలు చేసి కూర్చున్నారు. నేను ఒక స్టూడెంట్ని చూసాను, మీరు ఆశ్చర్యపోతారు. ఆ స్టూడెంట్కి ఆల్ ఇండియా 7th ర్యాంక్ వచ్చింది జేఈలో అడ్వాన్స్లో. వాడు ఇట్లా కూర్చుని ఇట్లా టిక్కు కొడతాడు, వాడు లెక్కల్ని ఇలా చూస్తాడు, ఇలా టిక్ కొడతాడు.
వాడు జేఈ ఆల్ ఇండియా 7 అంటే వాడు ఎన్ని లెక్కలు చేసుంటాడు? మీ లెక్క ప్రకారం 1,00,000 లెక్కలు చేసుంటాడు. అంటే ఎవరైనా స్టూడెంటు 1,00,000 కాంబినేషన్స్ చెస్ కనుక నేర్చుకుని ఉంటే వాడు ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ కంటే ఎక్కువ లెవెల్కి వెళ్ళిపోతాడు. వరల్డ్ ఛాంపియన్ కావడానికి కావాల్సిన స్పెషల్ ట్రైనింగ్, స్పెషల్ స్కిల్స్, తర్వాత వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కానీ జనరల్గా నా అండర్స్టాండింగ్ ఏంటంటే వీటిని చెస్ చెంగ్స్ అంటారు, అదే చెస్ కాంబినేషన్స్ అనుకోండి. ఆ కాంబినేషన్స్ మొత్తం వీళ్ళు ఆల్రెడీ చేసేసి ఉంటారు. దాంట్లో మీరు ఎంటర్ అవుతే మీరు వాడిని గెలవలేరు. మన దగ్గర ఏంటంటే చెస్ కాంబినేషన్ నేర్చుకోవటం కంటే కూడా వాడికి ఐఐటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆల్రెడీ ఒక లెగసీ ఉంది. అక్కడ విశ్వనాథానంద్ ఒకడు ఉన్నాడు కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళు వచ్చారు. దాంతో వాళ్ళకి ఏమనిపిస్తుంది, మన దగ్గర ఒకటి చేశాడు కాబట్టి నేను కూడా చేయగలుగుతాను, అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాను. అదంటే ఇదంతా ఏంటంటే స్కిల్ బేస్డ్ కంటే కూడా మోర్ ప్రాక్టీస్ బేస్డ్ అని నేను చెప్పుకో. స్కిల్ అనేది ఉండదని నేను అనట్లేదు, కానీ ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ ప్రాడిజీస్, దే ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. అంటే వాళ్ళు ఆడినన్ని చెస్ గేమ్స్ మనం ఎప్పటికీ ఆడలేము కాబట్టి వాడికి అన్ని రకాల కాంబినేషన్స్ తెలుసు కాబట్టి వాడి ఏరియాలో పోతే చిత్త కొట్టేస్తాడు కాబట్టి వాడు గ్రాండ్ మాస్టర్. అంతే నేను అదే ఏజ్లో మరి అన్ని చిన్న ఏజ్ అంటే వాడు ఎప్పుడో 3 ఏళ్ళకే మొదలు పెడతారు. వాళ్ళు 3 years 4 yearsకి మొదలెట్టేస్తారు. రోజు 12 గంటలు ఆడతాడు వాడు. ఇప్పుడు కూడా ఇఫ్ యూ సీ మీ ప్రజ్ఞానంద కానీ వాళ్ళ సిస్టర్ కానీ లేకపోతే ఎవరైనా తీసుకుంటే వాళ్ళు 12 నుంచి 14 గంటలు రోజు చెస్ ఆడతారు. ఒకటి లీచెస్ అని ఒక చెస్ పజిల్స్ ఒక ఇది ఉంటుంది. దాంట్లో కొన్ని వేల పజిల్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది. అది కంప్యూటర్ జనరేట్ చేయగలిగిన పజిల్స్ అని వాళ్ళు చేసేసారు ఆల్రెడీ. ఆ లెక్క చూడంగానే వాడి కళ్ళ ముందు ఇట్లా తగులుతూ ఉంటుంది సొల్యూషన్ వాడికి. ఇక వాడిని మనం ఎక్కడ బీట్ చేయగలుగుతాం? వాడిని బీట్ చేయలేం. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను నేర్చుకున్న చెస్కి ఇప్పుడున్న చెస్కి దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ కెనాట్ బీట్ దెమ్. అంటే నేను 2 స్టెప్పుల ముందు ఆలోచిస్తే వాడు 6 స్టెప్పుల ముందు ఆలోచిస్తున్నాడు. నేను ఇది పెడితే వాడు అది పెడతాడు, అది పెడితే అది పెడతాడు, వాడు ముందే ఆలోచిస్తున్నాడు. నేను పెట్టగానే కట్ అని కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు, అయిపోయింది అంతే. సో వాళ్ళని నేను గెలవలేని ఈ వయసులో అంత ప్రాక్టీస్ నేను చేయలేదు కాబట్టి ఇది డిఫరెన్స్ అక్కడ. అందుకే యంగ్స్టర్సే గ్రాండ్ మాస్టర్స్ వస్తారు. ఒక ఏజ్ తర్వాత వాళ్ళు ఆడలేరు, ఎందుకంటే అయిపోతుంది, ఆ మెమరీ వెళ్ళిపోతుంది. అది వాళ్ళ కాంబినేషన్స్ కొత్త వచ్చేస్తుంటాయి. ఉన్న కాంబినేషన్స్ మొత్తం వాళ్ళు చేసేస్తున్నారు. వాడిని బీట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కంప్యూటర్నే బీట్ చేసేస్తున్నారు వీళ్ళు. అది ఒక పెద్ద కంప్యూటర్ వస్తే ఆ కంప్యూటర్ కూడా బీట్, ఎందుకంటే కంప్యూటర్లో లేని కాంబినేషన్స్ వాడి మైండ్లో ఉన్నాయి ఆల్రెడీ. ఇంకా వాడిని మనం ఏం బీట్ చేస్తాం? చేయలేదు. సో థ్యాంక్ యూ అండి చంద్రశేఖర్ గారు, చాలా వాల్యుయబుల్ అడ్వైజెస్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూషన్లో బీఎస్సీ మ్యాథ్ కావచ్చు, ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్లో బీ మ్యాథ్ కావచ్చు, లేదా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సిఆర్ రావు ఇన్స్టిట్యూషన్లో మ్యాథమెటిక్స్ ఆనరీ డిగ్రీ కావచ్చు, ఇట్లాంటి కోర్సెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అట్ ద సేమ్ టైం బిట్స్లో కూడా మంచి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి కనుక మ్యాథ్ మీద మీకు ఒకవేళ నిజంగా ఇష్టం ఉన్నట్టయితే ఈ కోర్సెస్ వైపు కూడా ఒక కన్నేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.